ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక దినం దేవుని యొక్క వర్తమానాన్ని, ఆయన సన్నిధిని మనం అనుభవించడానికి దేవుడిచ్చినటువంటి యొక్క అమూల్యమైన అవకాశమును బట్టి ఆయనకి ఎంతగానో మనము కృతజ్ఞులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి చక్కటి మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఆ మాటను చదువుదాం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19-20 వచనాలు. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును, కన్న గర్భము వారిని మరుచును, పురుగు వారిని కమ్మగా తినివేయును. వారు మరి ఎప్పుడునూ జ్ఞాపకములోనికి రారు. వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోదురు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా నడిపించబడుతున్నటువంటి, దేవునికి హేయమైనటువంటి క్రియలు జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా శాపగ్రస్తమైనటువంటి అనుభవాలు నడిపించబడుతున్నటువంటి వారి జీవితాల గురించి దేవుడు భక్తుడైనటువంటి యోబు ద్వారా తెలియజేస్తున్నటువంటి ఈ సారాంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమంటున్నాడంటే, అనావృష్టి చేత ఉష్ణము చేత అంటే ఎండ ఎక్కువ అవటను బట్టి మంచు అయినా నీళ్ళైనా ఇక ఎవరికి కూడా అందలేనిటువంటి పరిస్థితి, భూమిలో ఉండేటువంటి సారం, నీళ్లతో కూడినటువంటి సారం అంతా ఇంకిపోయి ఒక వ్యవసాయదారుడు అటు ఇటు ఎటువైపు నుంచి నీళ్లు దొరుకుతాయో అర్థం కాక ఒక నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఒక వ్యవసాయకుడు నిలబడేటువంటి పరిస్థితి. అందుకని ఆ వ్యవసాయకుడి గురించి చెప్తుంది, పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొనును. మాకేం పర్వాలేదులే, మేము ఎంతటి పాపం చేసినా మాకు మా దేవుడు ఉన్నాడని అనుకోవటం అది తెలివి తక్కువతనం, బుద్ధిహీనత అవుతుంది. మన వ్యక్తిగత జీవితాల్లో ఈ రోజున దేవుడు మనకి ఏదో ఒక శ్రమ దేవుడు అనుమతిస్తున్నాడంటే దానిని జయించుకొని మనం ముందుకు వెళ్ళాలి అనేది ఒక దేవుని యొక్క ఆధ్యాత్మికమైన సారాంశం మనకు తెలియజేస్తుంది. కానీ మనలో చాలామందికి ఉన్నటువంటి భావన ఏంటంటే, దేవుడు ఎన్ని శోధనలు మనకు శ్రమలు అనుమతించినా వాటన్నిటిలో మనం విజయం పొందుకుంటాం చాలు అన్నట్లుగా మనం మూర్ఖంగా కొన్నిసార్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే, పాతాళమట పాపము చేసిన వారిని పట్టుకొని పోతుందట. పైగా మరొక మాట కూడా, కన్న గర్భము వారిని మరుచును, పురుగు వారిని కమ్మగా తినివేయును. వారు మరి ఎన్నడూను ఎప్పుడును జ్ఞాపకంలోనికి రారు. వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు. దేవుని బిడ్డలారా, గమనించి చూడండి ఈ మాటలు. కన్న గర్భము వారిని మర్చిపోవును, తర్వాత పురుగు వారిని కమ్మగా, ఆ పురుగు వారిని తినేస్తూ ఉందట. మరి స్నేహితులు కూడా ఎప్పటికి కూడా వారిని జ్ఞాపకంలోనికి తీసుకొచ్చుకోరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. పిల్లలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ విషయాన్ని చదువుతున్నప్పుడు ఒక చిన్న ఉపమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలుగజేశాడు. ఆ ఉపమానం ఏమిటి అని మనం గ్రహించగలిగినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎలీషా కాలంలో మరి అనేక మందిని దేవుని యొక్క ప్రవక్తలుగా, దేవుని యొక్క శిష్యులుగా, దేవుని సేవకులుగా ఉంటూ నడిపించబడుతున్నప్పుడు ఈ ఎలీషా సేవకులలో అనేక మంది ఊరికి తాత్కాలికమైనటువంటి భక్తి చేస్తూ దేవుని నామాన్ని ఘనహీనతగా
వాళ్ళకై వాళ్ళు ఉపయోగించుకుంటూ వారి జీవితాన్ని తాత్కాలికంగా వాడుకుంటూ వస్తున్నారు. ప్రియులారా, ఇదంతా గమనించినటువంటి ఎలీషా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మీరు యెహోవా దగ్గరికి వచ్చి మీకు ఏం కావాలో వాటన్నిటిని కూడా మీరు అడగండి అని చెప్పి అక్కడ చిల్లంగితనం కలిగినటువంటి వారిని అందరినీ కూడా తొలగించి వేసి దేవుడైన యెహోవా వారి యొక్క వ్యక్తిగత జీవితాలలో వారు కోరుకున్నది వారు అనుగ్రహించినట్లుగా తెలియజేస్తూ వాటన్నిటిని బట్టి ఈ ఎలీషా ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లనను, యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలుల మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తను హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యెజబేలుకు ప్రతీకారము చేయనట్లు నీవు నీ అనుమానుడైన ఆహాబు సంతతిని హతము చేయుము. ఆహాబు సంచరించినంతయు నశించును, ఆహాబు సంతతి వారంతయు నశించును. అల్పులలోనేమి గనులలోనేమి ఆహాబు ఇంట్లోనేమి ఏ పురుషుడును ఉండకుండా అందరినీ నిర్మూలము చేయుము. చూడండి ప్రియులారా, ఇక్కడ ఆహాబు జీవితంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆహాబు చంపుతూ వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి దైవజనుని యొక్క ఎలీషా తన శిష్యులలో ఒక వ్యక్తిని పంపిస్తూ ఆ వ్యక్తికి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవాన్ని ఇస్తున్నాడు. ఏమిటంటే, నేను నీకు ఒక తైలాన్ని ఇస్తున్నాను, ఆ తైలం తీసుకొని వెళ్ళి యెజబేలు యొక్క పిల్లలను, యెజబేలు యొక్క కుమార్తెలను వారింట్లో ఉంటుండే పని వారికి అందరికీ తైలము చేత వారిని అభిషేకించి వారిని మీరు నడిపించు అని చెప్పేసి ఒక పనివాడిని అక్కడికి పంపిస్తున్నాడు. మరి దేవుని బిడ్డలారా, ఎలాగైతే ఆ విధంగా పని వాళ్ళని అభిషేకించి పంపించాడో ఆ పనివాడు వెళ్ళి యెజబేలు యొక్క కుమారులను, యెజబేలు యొక్క పనివాళ్లను అందరినీ కూడా దేవుని యొక్క తైలము పోసి వెంటనే వారిని అందరినీ కూడా హతము చేసినట్లుగా మనం చూస్తున్నాం. దీనికి అంతటి కారణం ఏమిటి అంటే, యెజబేలు చేసినటువంటి పాపం. అనేక మంది సేవకులను దేవునికి వ్యతిరేకంగా మూర్ఖత్వంగా ఆమె చంపాలని ఆశించి ఆశ కలిగి దేవుని సేవకుల మీద వ్యతిరేకంగా లేచినటువంటి అనుభవం. ఆ అనుభవాన్ని దేవుడు గుర్తించి, నీవు ఇక ఈ పరిస్థితుల్లో దేవుని సేవకులు ఎంతమందినైనా నువ్వు చంపగలుగుతావు, కాబట్టి నీకు ఆ అవకాశం నేను నీకు ఇవ్వలేదని చెప్పేసి ఆమె ఉన్నటువంటి ఆమె పని వాళ్లే ఆమె మీద వ్యతిరేకంగా లేచినట్టుగా దేవుడు చేసి యెజబేలు జీవితంలో ఒక శాపగ్రస్తమైనటువంటి అనుభవాన్ని దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఆ మాటను మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్త వినండి. నేబాతు కుమారుడైన యెరోబాము కుటుంబీకులను అహియా కుమారుడైన బయషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబీకులను నేను అప్పగించుదును. యెజబేలు పాతిపెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును. ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయాను. దేవుడు ఆ యవనస్తునికి చెప్పి ఆ యవనస్తుని ఎలీషా ద్వారా అభిషేకించి, నువ్వు పలానా చోటుకు వెళ్ళి యెజబేలు కుటుంబంలో ఈ విధంగా నువ్వు చెప్పాలని చెప్పేసి ఆ పడుచువాడిని పంపించినప్పుడు ఆ పడుచువాడు వచ్చి ఈ మాట సెలవిస్తున్నాడు. ఏంటంటే, నువ్వు పాతి పెట్టబడక భూభాగములన్నింటినీ కూడా కుక్కలు తినేసినట్లుగా, నువ్వు పాతిపెట్టిన భూభాగం అంతా కుక్కలు తినివేసినట్లుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఒక మాటను సెలవిచ్చినప్పుడు ఆమె ఇంకా కోపం తెచ్చుకొని వాళ్ళందరినీ కూడా చంపడానికి ప్రయత్నిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దైవ సేవకుడైనటువంటి ఎలీషా ఏ విధముగా అయితే సెలవిస్తూ ఉన్నాడో
అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత అదే అధ్యాయంలో చివరి వాక్యంలో మనం చూసినట్లయితే ఎలీషా పంపించినటువంటి పనివాడు ఏ విధముగా అయితే ఆ కుటుంబమునికి, యెజబెలు కుటుంబంలో ప్రవచనాత్మకంగా తెలియజేశాడో అదే అనుభవము ఆ అధ్యాయం చివరిలో జరుగుతూ వస్తూ ఉంది. ఆ మాటను కూడా మనం చూద్దాం. అదే 9వ అధ్యాయం 31వ వచనం నుండి చూద్దాం. యెహోవా గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతను చూచి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానంగా వస్తున్నావా అని అడుగుగా, అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షముందున్న వారు ఎవరని అడగగా, 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూసిరి. ఆమెను కిందకు పడద్రోయడని అతడు చెప్పగా, వారు దానిని కిందకు పడతోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దానిని తొక్కించెను. అతడు లోపల ప్రవేశించి భోజనం చేసిన తరువాత, ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞేయగా, వారు దానిని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అది చేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు, అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఈ సంగతి తెలియజెప్పగా, అతడు ఇట్లనను, ఇది యెజబెలుని ఎందుకు గుర్తుపట్టలేనంతగా యెజ్రెయేలు భూభాగమంతే కుక్కలు యెజబెలును మాంసమును తినును. యెజబెలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమునందున్న పెంటవలే నుండును అని తన సేవకులకు తిష్బీ కుమారుడైన ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచనాత్మకమైనటువంటి సందేశము ఇప్పుడు ఈ యెజబెలు ప్రవక్త ద్వారా దేవుడు దాని క్రియ జరిగిస్తూ వస్తున్నాడు. ఎలీషా కాలంలో ఏ విధంగా అయితే వారందరినీ కూడా చంపాలని యెజబెలు ఏ విధంగా అయితే మరి వారందరి మీదకి దండేసి వారిని చంపాలని ఆమె పూనుకుంటుందో, ఆమె చేసినటువంటి ఆమె యొక్క ఆ మూర్ఖత్వంతో కూడినటువంటి స్వభావాన్ని బట్టి ఆమె జీవితం శాపగ్రస్తమయమైపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితం ఈ రోజున అవసరమా అనేది ఒకసారి మనం ఆలోచించేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె క్రిందకు పడదోసి వాళ్ళ రక్తాన్ని కళ్ళను చూడాలని ఆశించినటువంటి ఆమె ఎప్పుడైతే ఆమె దగ్గరికి దైవ సేవకులైనటువంటి వారు వెళ్తుంటే ఆమె తన యొక్క ముఖాన్ని దాచిపెట్టుకొని వారి ముఖాన్ని చూడలేకున్నప్పుడు దైవజనుడు వాళ్ళని పిలిచి కేక వేసినప్పుడు ఆ కిటికీలో గుండా 2 తొంగి చూస్తున్నారంట. వాళ్ళిద్దరిని కూడా నా పక్షాన ఉన్నటువంటి వాళ్ళు ఎవరో వాడు కిటికీలో నుంచి ఆమెను కింద పడేయంటే ఆ యెజబెలు అనేటువంటి ఆమెని కింద పడవేయడం జరిగింది. కింద పడవేసిన తర్వాత ఆమెను కుక్కలు వచ్చి ఆమె యొక్క మాంసాన్ని చూసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాట మనం గమనించినట్లయితే 9వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, నేబాతు కుమారుడైన యెరోబాము కుటుంబీకుడు ఆహియా కుమారుడైనటువంటి బయషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబీకులకును నేను అప్పగించుదును. యెజబెలు పాతి పెట్టబడగా యెజ్రెయేలు భూభాగమంతే కుక్కల చేత తినివేయబడును. చూసారా, ఈ ప్రవచనాన్ని ఇప్పుడు అక్షరానుసారంగా దేవుడు ఇక్కడ ఎలీషా ద్వారా దేవుడు నెరవేరుస్తున్నాడు. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందంట. మనం ఆ 9వ అధ్యాయం 30వ వచనం చూసినట్లయితే, వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతను ఇట్లనను, నేను యెజబెలుని ఎవరిని గుర్తుపట్టలేనంటక యెజ్రెయేలు భూభాగమంతే కుక్కలు యెజబెలు మాంసము తినును. ఎవరు తిన్నారంట? కుక్కలు యెజబెలు మాంసం తినాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుక్కలు యెజబెలు మాంసం తినడానికి కారణం ఏంటంటే, దేవుడు ఒక మాట సెలవిచ్చినప్పుడు ఆ మాటను ప్రత్యక్షంగా ఈ రోజున ఎవరి జీవితాల్లోనైనా కూడా ఆయన నెరవేర్చుటకు శక్తి కలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో అది ఎంతటి శాపమైనా కూడా, ఎంతటి వ్యాధి అయినా, ఎంతటి బాధ అయినా కూడా దేవుని సన్నిధిలో మమ్మల్ని క్షమించు ప్రభువా అని ఒక్క మాట మనం దేవుని దగ్గర అడగగలిగితే
అది ఎంతటి శాపమైనప్పుడు దేవుడు కొట్టివేయడానికి శక్తి కలిగినటువంటి వాడు అయినాడు. అయితే యెజబెలు ఆ విధంగా ఒప్పుకోకపోగా తన కుటుంబంతో కలిసి దేవుని సేవకులను పాడు చేయాలని, దేవుని సేవకుల తలలు తీసివేయాలని, దేవుని సేవకుల జీవితాలను నాశనం చేయాలని యెజబెలు ప్రేరేపించబడినదై యెజబెలు యొక్క ఆత్మ తన కుటుంబం అంతటి మీద క్రియ జరిగించినట్లుగా చేస్తూ వచ్చింది. దాన్ని బట్టి తన కుటుంబం అంతా కూడా శాపగ్రస్తమైనటువంటి అనుభవాల్లోకి వెళ్ళిపోయినటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజున మనం గమనించినట్లయితే, అందుకనే ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ యోబు గ్రంథంలో ఒక మాట ఉంది. ఏమండి? వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు. వృక్షము ఎలాగైతే విరిగి పడిపోతుందో అలాగా దుర్మార్గులు విరిగి పడిపోతారట. ఈ యెజబెలు జీవితం కూడా సేమ్ అలాగే. ఆమె దుర్మార్గము ఎక్కువైపోయి ఆమె యొక్క వ్యక్తిగత జీవితము భారమైపోయి ఇక ఆమె యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా నిలబెట్టుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితులకు వెళ్ళిపోయి ఆమె జీవితాన్ని ఆమె చేతులారా నాశనం చేసుకుని వచ్చింది. దానికి కారణం దేవుని సేవకులమైనటువంటి కోపం, దేవుని సేవకుల్ని ఏదో నాశనం చేయాలనేటువంటి ఒక ఎత్తుగడ యెజబెలు వేసింది. కాబట్టి ఆ యెజబెలు జీవితాన్ని చివరికి శాపగ్రస్తముగా దేవుడు మార్చున్నాడు. దేవుని సేవకులను నాశనం చేయాలని చూసినటువంటి యెజబెలు ఆత్మ చివరికి ఆ యెజబెలు జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చి యెజబెలుకు పుట్టినటువంటి ఆ కుమారులందరినీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా చంపివేసేటట్లుగా ఆమె కుటుంబాన్ని శాపగ్రస్తంగా మార్చుకుంది యెజబెలు. మొదటిగా ఆమె పైనుండి కిటికీల నుంచి కిందకు తోయి పడగానే ఆమె యొక్క తల, శరీరం అంతా పగిలిపోయి ఆమెలో ఉన్నటువంటి రక్తము వారి మీద పడుట, సైనికుల మీద పడుట, గుర్రముల మీద పడుట, తర్వాత ఆ గుర్రములే వచ్చి యెజబెలుని కాళ్లతో ఎక్కి తొక్కడం ఇలా జరుగుతూ వచ్చింది. దానికి అంతటి కారణం ఏంటంటే ఆమె ఒక రాజు భార్యగా రాణిగా ఉన్నప్పుడు ఆమె చేసినటువంటి పని ఏమిటంటే ఏ విధము చేతనైనా దేవుని సేవకులను చంపాలి అని. దేవుని సేవకులను చంపాలని చేసిన ఆలోచన ఆమె జీవితానికి శాపగ్రస్తంగా మార్చబడిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున బలం ఉందని, లేకపోతే అందం ఉందని, అండ ఉందని ఈ రోజున దేవుని సేవకులు వ్యతిరేకంగా మనము పొరపాటున ఏ విషయం కూడా మనం చేయడానికి వీల్లేదు. ఒకవేళ దేవుని సేవకులు నీకు విరోధముగా వ్యతిరేకంగా నడిపించబడ్డారా, దేవుని చేతికి అప్పగించు, దేవుడు చూసుకుంటాడు. అంతేగాని పగ తీర్చుకున్నట్ట నీ పని కాదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, పగ తీర్చుకున్నట్ట నా పని అని. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో పగ తీర్చుకునేటువంటి అంశం ఏదైనా ఉంటే అది దేవుని చేతికి అప్పగించి మనం పగ తీర్చుకోవడానికి దేవుని చేతికి అప్పగిద్దాం. అంతేగాని యెజబెలులాగా సాహసించి మనమేదో బలర్పించి సేవకులకు వ్యతిరేకంగా లేచి లేని శాపాన్ని ఎందుకు కొని తెచ్చుకోవాలి? ఆ శాపము ఈరోజు మన జీవితాలు ఏలుబడి చేయకూడదు. పాతాళము పాపం చేసిన వారిని పట్టుకుంటుందని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఆలోచన చేసి ఆ పాపము ద్వారా మనం ఎందుకు పట్టబడాలి? ఆ పట్టబడేటువంటి అనుభవం మనకు అక్కర్లేదనేటువంటి విషయాన్ని నేను ఏదైనా మీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పురుగు వారిని కమ్మగా తినివేస్తుంది అంటున్నాడు. ఆ పురుగు తినివేసినటువంటి అనుభవాలలోనికి మనం వెళ్ళకూడదు. దేవుని యొక్క సన్నిధి నిలుదుటువంటి మనం ఆ పురుగు తినివేసినటువంటి అవకాశం మనం వాటికి ఇవ్వకూడదు. మన వ్యక్తిగత జీవితం అంతా కూడా ఆధ్యాత్మికంగా దేవుని నామాన్ని మహిమకరంగా కొనసాగించబడాలనేది నా ఆశ, ఆకాంక్ష. ఆ రీతిగా మనం నడిపించబడుతూ మన మీదకి ఎవరైనా వ్యతిరేకంగా లేచినప్పుడు వారిని శపించేదానికి బదులుగా ఆశీర్వదించు దేవుని యొక్క నామాన్ని మనం గణపరుస్తూ దేవుని సన్నిధిలో మనం ముందడుగు వేస్తూ కొనసాగించబడదాం. దేవుడు ఆ కృపను, ఆ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. పురుగు తినివేసినటువంటి అవకాశమును మన జీవితంలో ఇవ్వకుండా, అనావృష్టి చేత, వృష్టితాపం చేత నీళ్లు ఎగిసిపోయేటట్లుగా మన జీవితాన్ని నడిపించుకోకుండా, వృక్షము పడిపోయినట్లుగా, దుర్మార్గులు వాడిపోయేటట్లుగా ఉండకుండా మన జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి అనుభవాలను మనం నడిపించుకుంటూ దేవుని కొరకు సాక్షార్థంగా జీవించినట్లుగా దేవుని కృపను పొందుకుందాం. ఆ కృపను, ఆ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడా, కృపగల దేవానికి వందనాలు ప్రభువా, స్తోత్రం నాయన తండ్రి. మరి అనావృష్టి చేత, ఉష్ణము చేత తండ్రి మంచు నీళ్లు ఎగసిపడిపోతాయని మీరు సెలవిచ్చారు నాయన. మరి పాపం చేసినట్టు వారిని పట్టుకొనని మీరు తెలియజేశారు. అవునయ్యా, మరి వారన్నడూ కూడా జ్ఞాపకం రారని నాయన. మరి వృక్షము విరిగి పడిపోనట్లుగా
వారందరూ కూడా దుర్మార్గులు పడిపోతారని మీరు తెలియజేసిన మాటను బట్టి స్తోత్రాలు. అవునయ్యా, యెజబెలు ఏ విధంగా అయితే నాయన మరి నీ సేవకులకు వ్యతిరేకంగా లేచి తన జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చుకుందో, మేము కూడా ఆ రీతిగా ప్రభా మరి యెజబెలు వలె శాపగ్రస్తంగా మా జీవితాలను మార్చుకోనకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం కలిగి అయ్యా నీ యొక్క మందిరం గురించినటువంటి ఆసక్తి, ఆశ, ఆకాంక్ష కలిగి మేము నడిపించబడటానికి సహాయం దయచేయమని కోరుతున్నాం తండ్రి. మరి ఏ విధంగా అయితే తన కుటుంబంలో, తన వ్యక్తిగత జీవితంలో ఆయన మరి యోహు అనేటువంటి వ్యక్తిని దేవుడు తండ్రి మీరు లేపి ఏ విధంగా అయితే యెజబెలుని ఆమె కుటుంబీకులందరినీ కూడా తండ్రి రక్తములో పొర్లించి పారేటట్టుగా మీరు తండ్రి కార్యం చేశారో, ఆ రీతిగా తండ్రి యోహు వలె మా జీవితాల్లో కూడా ఒక ఉన్నతమైన అభిషేకాన్ని అనుగ్రహించి యెజబెలు పట్టినటువంటి ఆత్మ మా జీవితాల్లో ఏమైనా ఉంటే వాటిని తొలగించుకున్నట్లు కృపనివ్వమని కోరుతున్నాం. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకునమని మీ ఘనమైన కృపల హస్తానికి మా జీవితాలను అప్పగిస్తూ ఆయన మరి ఎలీషా ద్వారా యోహుని లేపి తండ్రి యోహుని తండ్రి మరి యెజబెలు ఇంటికి పంపించి తండ్రి యెజబెలు ఇంట్లో చేసినటువంటి తండ్రి ఆ కార్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో కూడా అటువంటి యెజబెలుకి సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉంటే ఆయన అవన్నీ తొలగించుకొని ఆయన మరి ఎలీషా వలె తండ్రి ఒక మంచి లక్షణాలు కలిగినటువంటి వారమై యోహు వలె ధైర్యం కలిగిన ఆత్మను పొందుకొని నీ కొరకు సాక్షులు పట్టు సహాయం దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని మీ ఘనమైన కృప హస్తానికి మా జీవితంలో అప్పగిస్తున్నాం తగ్గించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినం ఈ యొక్క వాక్యాన్ని మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. తద్వారా మరి మా పరిచయం ప్రోత్సహించగలరని ప్రేమతో తెలియజేస్తున్నాను. మరి మీరు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ ఫోన్ నెంబర్లకు మరి మీరు ఈ యొక్క ప్రార్థన అంశాన్ని వాట్సాప్ ద్వారానైనా మరి కాల్ లిస్ట్ ద్వారానైనా ఫోన్ కాల్ ద్వారానైనా మరి మీరు తెలియజేయగలరని సంతోషిస్తున్నాను. తద్వారా మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని ప్రేమతో సవినయంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సెలవు తీసుకుందాం.